కలెక్టర్కి ఇద్దామని చెప్పేసి వచ్చినాం. అయితే ఇందులో ఒక విషయం ఏంటండి, ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారో, అయ్యా మీరు 200 యూనిట్లుగా మేము కరెంటు కాల్చుకుంటున్నాం, మాకు మాఫీ కాలేదు, మాఫీ ఇవ్వండి. అట్లాగే మాకు రేషన్ కార్డు బీఆర్ఎస్ ఇవ్వలేదు, నువ్వు ఇస్తానన్నావు, ఇప్పటికి ఏడాదైంది, మాకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 57 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, ఇప్పటికి పైసా లేదు, అవి ఇవ్వని చెప్తా ఉన్నాం. రైతు భరోసా ఎక్కడైనా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పావు, ఇప్పటికి గతి లేదు. వెంటనే 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే సోన్పడ గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళు పట్టాలుండి ఉన్నా గానీ మాకు జాగాలో కట్టుకోవడానికి పైసలు ఇస్తలేరు, కట్టుకోవడానికి ముందుకు రానియట్లేదు, పోలీసులతో బెదిరిస్తా ఉన్నారు. సోన్పడ గ్రామ అక్కలందరూ కూడా చాలా మంది వచ్చారు బండి వేసుకుని. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీవు 7వ గ్యారంటీ 6 గ్యారంటీలు అయిపోయినాయి, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఉన్నాం. సోమవారం రోజు వ్యక్తిగతంగా దరఖాస్తులు తెచ్చి కలెక్టర్ గారికి ఇస్తానంటే ఎవరికి పోయేది లేదు, 5గురే పోవాలి, 8 మందే పోవాలి అని ఆంక్షలు పెట్టడం 7వ గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాం. ఏది నీ ప్రజాస్వామ్యం? ఇవాళ నీ గెలవడానికి అనుమతి ఇవ్వమంటే ఇయ్యరు, ఏది నీ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. అందుకని అసలు మనం ఏదైతే పెన్షన్ గురించి, గ్యాస్ సిలిండర్ గురించి, అట్లాగే రేషన్ కార్డు గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి మనం వచ్చినాము అందరం కలిసి. ఈ రోజు కాకపోతే మళ్ళా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయి చేసుకుందాం. రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మీరు వెంటనే ఆ దరఖాస్తు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమలు చేయకుండా పండుగలు చేయడమా, చేతులు బిగించి పైకి లేపట్టాలి. అట్లా ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా పండుగలు చేయడమా. మిత్రులారా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయల జీవన వృత్తి ఇస్తానని ప్రభుత్వం తప్పించుకుంటున్నది. 100 రోజులలో ఇస్తానని 300 రోజులైనా కూడా ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పి ఇప్పటికి కూడా కట్టియలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించినటువంటిది ఎవరికి ఇవ్వడం లేదు. రేషన్ కార్డు ఇవ్వడం లేదు. సరిగ్గా రుణమాఫీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలతో ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయాలని వ్యక్తిగతంగా ఈరోజు దరఖాస్తు చేసుకుంటున్నాం. అంతేకాదు రైతు సంఘం తరఫున, కార్మిక సంఘం తరఫున ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీని కనుక మీకు పోయిన ప్రభుత్వానికి పట్టిన పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, నీ మాటలేమో కోటం దాటినాయి. ఏడాది పాలనలో మా గరీబుల పరిస్థితి ఏమిటి? మీ గరీబుల మంది రోడ్ల మీద కూర్చుంటున్నాం. ఇల్లు లేక 30 లక్షల మంది ఈ రోజు రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు భిక్షగాళ్లుగా హైదరాబాద్ నగరంలో, నిజామాబాద్ నగరంలో అడక తింటున్నారు అడ్డల మీద. ఇలాంటి పరిస్థితిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. సంవత్సరానికి 12,000 రూపాయల జీవన వృత్తి ఇస్తారంటే నీకు ఎన్ని వేలైతే అని అడుగుతున్నాం. ఎన్ని వేలైతాయి? మాట 6,000 కోట్లు మాత్రమే అవుతాయి. నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్లకు, పెద్ద పెద్ద కంపెనీలకు లక్షల కోట్లు దోషపెడుతున్నావు. మీరేం చేస్తున్నారు? మా వ్యవసాయ కూలీలకు, రెక్కలు తప్ప ఆస్తులు లేనటువంటి వాళ్లకు మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం. అందుకని ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో ఈ రోజు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, రైతులుగా ఉన్నటువంటి దరఖాస్తుల్ని పరిశీలించి పుట్ట దాఖలు చేయకుండా 9వ తారీఖు జరిగేటటువంటి అసెంబ్లీలో మా కూలీల గురించి నువ్వు మాట్లాడాలా, మా రైతుల గురించి మాట్లాడాలా, ఇక్కడ కూర్చున్న అమల గురించి మాట్లాడి మా అందరికీ వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని. లేకపోతే పెద్ద ఎత్తున కూలీ సంఘం, రైతు సంఘం అంతా కూడా ఆందోళన చేసి మీ తగిన గుణపాఠం చెప్తామని చెప్తా ఉన్నాం.